BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. ప్రస్తుతం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. ఆయనతో మాట్లాడిద్దాం. నమస్తే సార్. సార్, నిన్న మనం చూసాము దేవినేని అవినాష్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే దుబాయ్కి సీక్రెట్గా పారిపోతున్న సమయంలో అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బంది పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే న్యాయస్థానాలు ఇచ్చిన వెలుసుబాటుని వీళ్ళు ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని న్యాయస్థానాలు కూడా తిరిగి పునఃసమీక్ష చేసుకోవాలి. అతనితో పాటు ఇంకో నలుగురు, మాజీ లోక్సభ సభ్యుడు నందిగం సురేష్ గారు, అలాగే తలసిల రఘురామ్ గారు శాసనమండలి సభ్యులు, అలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, లేళ్ల అప్పిరెడ్డి గారు శాసనమండలి సభ్యులు, వీళ్ళు కుట్రపూరితంగా వీళ్ళ ప్రమేయంతో జరిగిందని, లేళ్ల అప్పిరెడ్డి గారు అలాగే తలసిల రఘురామ్ గారు అయితే, దేవినేని అవినాష్ గారు అయితే ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారని, అది గూగుల్ టేక్అవుట్ ద్వారా పోలీసులు గుర్తించడం కూడా జరిగిందని చెప్పని వాళ్ళు పొందుపరచడం కూడా జరిగింది. కుట్రదారులు వీళ్ళు, దానికి పాత్రదారులను చాలామందిని కూడా అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ఈ క్రమంలో న్యాయస్థానం వాళ్ళకి ఇచ్చినటువంటి వెలుసుబాటుని ఇలా దుర్వినియోగం చేస్తుంటే దీన్ని న్యాయస్థానం ఎలా పరిగణలో తీసుకోవాలో కూడా ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మీరు విచారణ వచ్చే సందర్భంగా విచారణ ఎదుర్కోవాలి కదా, ఈలోపే మీరు విదేశాలకు వెళ్ళిపోతున్నారు అంటే న్యాయస్థానాన్ని ధిక్కరించినట్టే కదా. అంటే మీరు పొరపాటు చేశారు, తప్పు మీరు చేశారని చెప్పి మీరు ఒప్పుకున్నట్టేగా. చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా. 2021లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏ పార్టీకి అయినా సరే దేవాలయం లాంటి కేంద్ర కార్యాలయం మీద ఇలా మూకుమ్మడి దాడి చేయటమే కాకుండా అక్కడికి ఒక దళిత ఎస్ఐ గారిని పంపించేసి అతన్ని దుర్భాషలాడారు అని చెప్పని, కులం పేరు మీద పెట్టి అతన్ని దుర్భాషలాడారని చెప్పని తిరిగి బాధితుల మీదే మీరు ఫిర్యాదు చేయటం, వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించకుండా మీరు వచ్చి దాడి చేసిన ఉదంతాలు స్పష్టంగా కనపడుతున్నా కూడా, సీసీ కెమెరాల్లో అంత విస్పష్టంగా కనపడుతున్నా కూడా దాన్ని పరిగణలో తీసుకోకుండా విధులకు ఆటంకం కలగజేశారని చెప్పని మీ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడానికి వచ్చిన వాళ్ళని ఎస్ఐ గారి మీద వీళ్ళు దాడి చేశారని చెప్పని దుర్భాషలాడారని చెప్పని, కులం పేరు మాట్లాడారని చెప్పని మీరు ఎదురు కేసు పెట్టి ఆ రోజు దాన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేసేసి ఒక దేవాలయం లాంటి పార్టీ కార్యాలయం మీద మీరు దాడి చేస్తే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా గురించి మాట్లాడారు కాబట్టి మా కార్యకర్తలకి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పని మాట్లాడినటువంటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు మీరు పిరిగితనంగా ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు అంటే మీలో ఏం తప్పు ఉందని? నిస్సందేహంగా మీరు తప్పు ఒప్పుకున్నట్టే కదా. కుట్రలో మీకు భాగస్వామ్యం లేకపోతే మీరు విచారణ ఎదుర్కోవాలి కదా, ధైర్యంగా పోరాడాలి కదా. అలా కాకుండా మీరు వెళ్తున్నారు అంటే మీకు తగిన ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్పి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, లేకపోతే అప్పిరెడ్డి గారు కావచ్చు, లేదంటే తలసిల రఘురామ్ గారు కావచ్చు, నందిగం సురేష్ గారు కావచ్చు, మీ పేరు అవినాష్ గారు, మీ 5గురి మీద ఎందుకు పెట్టారు? మిగిలిన నాయకుల మీద ఎందుకు పెట్టలేదు? కుట్రపూరితంలో మీరు భాగస్వాములు ఉన్నారనే కదా దాని అర్థం. వాళ్ళు చెప్పిన దానికి, వాళ్ళు ఇచ్చిన దానికి ఈరోజు విచారణ ఎదుర్కొంటున్నారు. మీరు అధికారంలో ఉండగా దాన్ని కప్పుచ్చడానికి ప్రయత్నం చేశారు, దౌర్జన్యాలు చేశారు, ఎవరన్నా ఇట్లా మాట్లాడితే వాళ్ళ లేనిపోయిన అభియోగాలు పెట్టేశారు, కారాగారవాసం చేసేలా చేశారు మీరు. కానీ దానికి మూల్యం ఈరోజు చెల్లించుకుంటున్నారు. ఆ రోజు ఉండే అధికారులు చెల్లించుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి ప్రోత్సహించిన వాళ్ళు చెల్లించుకునే విధంగా ఉంది. లేదంటే పాత్రదారులు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా శిక్షలు పడే అవకాశం స్పష్టంగా కనపడతానే ఉంది కదా. అంటే మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. 5 సంవత్సరాలు మనకి మాట చెల్లుబాటు అయిపోయింది. మనం ఏం చేసినా కూడా మౌనంగా ప్రజలు బరాయించారు, అధికారులు మాకు సహకరించారంటే వాళ్ళందరూ కూడా ఈరోజు ఊసలు లెక్క పెట్టే అవకాశం ఈరోజు కలుగజేసినందుకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని తయారు చేశారు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు, ఇలాంటి వాళ్ళు అధికారులుగా ఉండకూడదు అని చెప్పని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఘోషిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన వికృతమైన కార్యక్రమాలు, రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుభక్తి కంటే కూడా ఎక్కువగా చూపించేసి వాళ్ళు ఏ విధంగా చేయకూడదు. ఇప్పుడు వాళ్ళు అధికార ప్రతినిధులు కొంతమంది దాంట్లో భాగస్వాములు ఉన్నారు, వాళ్ళ పేరు కూడా త్వరలో కూడా బయటకు రాబోతున్నాయి. ఇప్పుడైతే వీళ్ళు ఏవైతే ప్రజాప్రతినిధులే కదా, అప్పుడు దాకా వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు కదా. మరి ప్రజాప్రతినిధులు ఈ విధమైన హింసాకాండకి పాల్పడటం, విధ్వంసానికి పాల్పడటం అనేది ఎంత విద్వేషాన్ని రగులుస్తుందో అర్థం చేసుకోవాలి కదా. నిజంగానే 2021లోనే ప్రజావేదిక మొట్టమొదట నువ్వు కూల్చివేసినప్పుడే నీ మీద వ్యతిరేకత మొదలైంది. అలాగే అమరావతిని విధ్వంసం చేసినప్పుడే నీ మీద ప్రజా వ్యతిరేకత మొదలైంది.
కానీ దేవాలయం లాంటి ఈ కార్యాలయం మీద దాడికి నువ్వు ప్రోత్సహించడమే కాకుండా వాళ్ళు సమర్థించినప్పుడే ఈ ప్రభుత్వం పతనం ఆ రోజే ప్రారంభమైంది 2021లోనే. అది వీళ్ళు గుర్తించలేదు. ప్రజలు ఈరోజు విఘ్నులు కాబట్టి జరిగిన విధ్వంసాలందరికీ ఎవరు కారకులో ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలు బిక్కుబిక్కుమంటూ ప్రజలు స్వతంత్రాన్ని కూడా కోల్పోయేసి వాళ్ళ మానాభిమానాలను కూడా కాపాడుకోలేని దౌర్భాగ్య స్థితులను తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం మీద, ఆ పాలకుడి మీద ప్రజలు చేసినటువంటి యుద్ధం ఫలితమే ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు. ఈరోజు వచ్చిన ఒక్కొక్క ఉదంతాలన్నీ బయటకు వస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధికి మొత్తం ఎవరెవరందరూ ఎలా బయటకు వస్తారో మనం స్పష్టంగా అర్థమైపోతానే ఉంది. వాళ్ళందరూ కూడా అధికారులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించినంత వరకు ఈ 5 ప్రజాప్రతినిధులతో పాటు పార్టీలో ఇంకా కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా వినపడుతున్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా బయటికి తీసుకొస్తారు. సాక్ష్యాధారాలతో సహా వాళ్ళకి శిక్షలు పడాలని చెప్పని ప్రజలందరూ అయితే కోరుకుంటా ఉన్నారు. వాళ్ళు చేసిన దాడులు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎన్ని ప్రాంతాల్లో ఎంతమంది ప్రజాప్రతినిధుల మీద, ఎంతమంది సామాన్యుల మీద, అలాగే 380 మంది దళితులకు సంబంధించి హత్యలు గావించబడ్డారు. దళితులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, ఎన్నో వందల వేల దాడులు జరిగినాయి, విధ్వంసాలు జరిగినాయి, భూకుంభకోణాలు జరిగినాయి. రాష్ట్రాన్ని అరాచకంగానూ అవినీతి పాలనగా మీరు సాగించారు. గనులను వదిలిపెట్టలేదు, ఇసుకను వదిలిపెట్టలేదు, మద్యాన్ని వదిలిపెట్టలేదు, ప్రజల ఆస్తుల్ని వదిలిపెట్టలేదు, ప్రభుత్వ ఆస్తుల్ని వదిలిపెట్టలేదు. మీరు దోచుకున్నది దాచుకున్నది ఈరోజు బయటికి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. చూసి తట్టుకోలేక మీకు శిక్షలు పడతాయని చెప్పని ఈరోజు దేవినేని అవినాష్ పారిపోవాలని ప్రయత్నం చేశాడు. నిజంగా మరి బేరాలు పలికారు, తొడలు కొట్టారు, సవాళ్ళు విసిరారు. ఏమైపోయినాయి మీరు? ఆ నాయకులేరి, మిమ్మల్ని రెచ్చగొట్టిన వాళ్ళు లేరి, మిమ్మల్ని ఎందుకు కాపాడలేకపోతున్నారు? కాబట్టి అన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకుంటారని అయితే నేను భావిస్తున్నాను.